నమస్తే సత్యనిష్కి స్వాగతం. నా పేరు మోహన్. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలు 50వ డివిజన్లో మాజీ మంత్రి బాలినేని ఆధ్వర్యంలో గడప గడపకు వైకాపా. పార్టీ కార్యకర్తలు ప్రజలే పార్టీకి కొండంత అండని భరోసా. నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు జీవి శేషు. కొనియాడిన పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి మరియు పలువురు నాయకులు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. ప్రజల ఆహ్లాదం కోసం పార్కుల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ. ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ శాసనసభ్యులను కొనుగోలు చేసినంత మాత్రాన జిల్లాలో వైకాపా బలహీనపడబోదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల అభిమానమే తమ పార్టీకి కొండంత అండని బాలినేని పేర్కొన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా బాలినేని ఒంగోలులోని 50వ డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్, వెంకటేశ్వర కాలనీల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. పలుచోట్ల మహిళలు బాలినేనికి మంగళహారతులిచ్చారు. కార్యకర్తలు పూలమాలలతో డప్పు వాద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. 50వ డివిజన్ వైకాపా అధ్యక్షుడు గల్లాదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెహ్రూ నగర్కు చెందిన పార్టీ కార్యకర్తలు చక్రపాణి, కండెరాములు, ఎస్కే మస్తాన్, రోషయ్య, జల్లిపల్లి సుబ్బులు, రాజేశ్వరి, శ్రీరామ్, ఎస్కే సలాం, అహ్మద్, శంకర్, వెంకటేశ్వర కాలనీకి చెందిన జి ఓబుల్ రెడ్డి, కె జయరాం రెడ్డి, కోటేశ్వరరావు, రమేష్, మారుతి, వైకాపా నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, వేమూరు బుజ్జి, నత్తల భీమేష్, సింగరాజు వెంకట్రావు, ఓబిల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు, చుండూరి రఘుబాబు, పెద్ద సంఖ్యలో స్థానిక కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గత 6-7 రోజుల నుంచి మీరు తిరుగుతున్నారు. ఎలాంటి స్పందన వస్తుంది మీకు ప్రజల నుంచి? గడప గడప కార్యక్రమంలో ఎక్కడ పోయినా కూడా గత 2 సంవత్సరాల నుంచి మాకేం పనులు జరగటం లేదు. మాకు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం రాజశేఖర్ గారి ప్రభుత్వంలో మాకు ఎన్నో మేలు జరిగింది. ఈ ప్రభుత్వంలో మాకు అంతా ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లో తప్పకుండా మా వైఎస్ఆర్ పార్టీ గెలిపిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. అంటే గత 10 ఏళ్లలో గత పాలకులు అసలు ఈ సీసీ రోడ్లు కానీ మంచినీళ్ళ దాని మీద సమస్య మీద దృష్టి పెట్టకపోవడం వల్లే ఇప్పుడు నగరాల్లో మంచినీటి సమస్య కానీ డ్రైన్ల సమస్య కానీ ఏర్పడింది. దాన్ని మేము ఇప్పుడు చక్కదిద్దుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ప్రస్తుతం అధికారులు ఉన్నటువంటి పాలకులు నాయకులు చెప్తున్నారు. మీరేమంటారు? ఇవన్నీ ఊరికే పై మాటలు మాట్లాడుతున్నారు. రోడ్లు ఈ కాలనీస్లో రోడ్లు ఎన్ని వేసింది ఇప్పుడు ఈ కాలనీ వెంకటేశ్వర కాలనీలో టోటల్గా రోడ్లు అన్నీ మేమే వేసాము, అన్నీ చేసాము. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఒకసారి చెప్పాలి. అన్నీ మేము చేసాము. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వేసినటువంటి రోడ్లని మళ్ళీ పగలు కొట్టి దానికి బిల్లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే చేసిన డెవలప్మెంట్ అయితే. నేను అడుగుతా ఉన్నా వాళ్ళని మున్సిపల్ ఫండ్స్, జనరల్ ఫండ్స్, మున్సిపల్ పన్నులు వసూలు చేసినటువంటి ఫండ్స్ని వాళ్ళు పెట్టారు తప్ప గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చినాయా మున్సిపాలిటీకి? నేను అడుగుతా ఉన్నా. ఈ గత 2 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీకి స్పెషల్ ఫండ్స్ ఏమైనా వచ్చినాయా? కేవలం ఈ పన్నులు వసూలు చేసినటువంటి జనరల్ ఫండ్స్ తప్ప వేరే ఫండ్స్ ఏమైనా వచ్చినాయా అని అడుగుతాం. 400 కోట్లతో మేము అభివృద్ధి చేసాం నియోజకవర్గం అని చెప్పుకుంటున్నాం. మేము చెప్తాం ఇప్పుడు ఫంక్షన్ ఇచ్చేది అవన్నీ కూడా లెక్కలేసి 400 కోట్లని మాట్లాడుతాం. మేము ఒక రిమ్స్ మెడికల్ కాలేజీ 200 కోట్లతో మేము తీసుకొచ్చాము. అవన్నీ మేము ఆర్భాటంగా చెప్పుకునే పరిస్థితి కాదు. గతంలో మేము చేసి ఉన్నాం. అవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. 4 సార్లు గెలిపించారంటే ఏదో చేయబట్టే గెలిపించారు. జిల్లాలో నాయకులు శ్రేణుల మధ్య సమన్వయం లేదు అనేది ఒక మీ మీద దుష్ప్రచారం పార్టీ మీద. ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రతి ఒక్కరితో సమన్వయం ఉంది. జిల్లా అందరితోటి మేము సమన్వయం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడప గడప కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందరితో సమన్వయం ఉంది. అంతా కలిసి పనిచేస్తున్నాం. ఒక్క క్వశ్చన్ సార్ చివరిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా పార్టీ వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో ఖాళీ అవుతుంది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఇట్లా గెలిచిన ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టి తీసిపోయి ఖాళీ అవుతుంది అనుకుంటే అది ఒకటి భ్రమ. నాయకులు పోయినంత మాత్రాన ప్రజల కార్యకర్తలు ఎక్కడ పోరు? వైసీపీ పార్టీలోనే ఉన్నారు. వైసీపీ పార్టీలో గట్టి స్ట్రాంగ్ ఉంది. ఈరోజు వాళ్ళు కేవలం ఈ అమరావతి అడ్డం పెట్టుకొని దాన్ని సంపాదించినటువంటి డబ్బులు అన్ని పెట్టి ఎమ్మెల్యేలు కొంటున్నారు. అవన్నీ ఏం కాదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరైతే ఎంతమంది ఎమ్మెల్యేలు పోతే అక్కడ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది తప్ప ఏం తగ్గిపోయి వైఎస్ఆర్ పార్టీ పటిష్ట స్థితిలో ఉందని తెలియజేసుకుంటాం. ప్రజల గుండెల్లో వాసు ఉన్నారు ఎప్పటికీ. మీరు ఎలాంటి ప్రణాళికలతో జిల్లా అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసేదానికి మీరు కృషి చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరంలో ప్రతి నియోజకవర్గం తిరగడం జరుగుతుంది. ప్రతి ఒంగోలు పర్టికులర్గా ఒంగోలు తిరుగుతూ పక్క నియోజకవర్గాలు తిరగడం జరుగుతుంది. జిల్లా మొత్తం కూడా ఈసారి 12 నియోజకవర్గాలు 12 వైఎస్ఆర్ పార్టీ గెలుచుకునే దానికి మా సాయశక్తి కృషి చేస్తాం. నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు జీవి శేషు అని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొనియాడారు. జీవి శేషు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన అనంతరం రఘువీరా మాట్లాడారు. పేద బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం జీవి శేషు కృషి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో అలాగే జిల్లా అభివృద్ధికి శేషు ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. జీవి శేషు కుటుంబ సభ్యులను రఘువీరారెడ్డి ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దేవినేని అవినాష్, సంతనూతలపాడు శాసనసభ్యులు ఆదిమూలం సురేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పనభాగ కృష్ణయ్య, యాదాల రాజశేఖర్, సైదా, వేమ శ్రీనివాసరావు, కట్టా సుధాకర్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు తదితరులు జీవి శేషుకి నివాళులర్పించారు. చాలా పాజిటివ్గా నాతో అతను బాగాలేకపోయినా కూడా మన మార్చిలో 1,000,000 సంతకాల ఉద్యమాన్ని, ఆ మట్టి సత్యాగ్రహాన్ని మేము చలో ఢిల్లీ కార్యక్రమం ప్రత్యేక హోదా కోసం పెట్టుకున్నప్పుడు వారు నేను కూడా వస్తానని చెప్పి ట్రైన్లో రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు. నేను అన్న వద్దులే, హెల్త్ బాగాలేదన్న కూడా లేదు వస్తా అన్నారు. ఆయన చివరికి రాలేకుండా పోయినారు. నాతో ప్రతి 15-20 రోజులకు మ్యాక్సిమం నెలలో కనీసం ఒకసారైనా మాట్లాడేటువంటి వారు. మాట్లాడి అనేకమైనటువంటి సూచనలు, సలహాలు
పార్టీ కోసం ఇస్తూ ఉండేటువంటి ధైర్యం మాకు నూరు పోసేటువంటి వాళ్ళు. ఇటువంటి హెచ్చుతగ్గులు ఎప్పుడూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. మీరు గట్టిగా పనిచేయండి, రైట్ డైరెక్షన్లో వెళ్తా ఉన్నారు. ఇదో మావాడు కూడా, మా రాజు విమల్ కూడా ఏదైతే ఉన్నాడో కాంగ్రెస్లోనే ఉంటాడు, గట్టిగా ఉంటాడు. స్వార్థపరులు ఎవరు ఎంత పోయినా కూడా మీరు డైవ్ ఇన్ కాంగ్రెస్ అని అంత నిజాయితీ కలిగినటువంటి కాంగ్రెస్ స్వాది. మరి అతను మంత్రిగా అతను చేసిన సేవలు కానీ, అతను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు మర్చిపోలేనటువంటి. మరి వారిని చూస్తుంటే ఇప్పుడు వాళ్ళు చూస్తే ఎంత ప్రశాంతంగా ఉన్నారని నిద్రలోనే వారు తుది శ్వాస వదిలినారు. ఇంకా స్వర్గము నరకం ఎక్కడో ఉండదు, ఇక్కడనే ఉంటుంది. మరి అతను ఒక మంచివాడు కాబట్టి ఆ విధంగా జరిగింది. మరి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తాను. దళిత నాయకుడు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు జీవి శేషు గారి అకాల మరణం యావత్ జిల్లానే కదా రాష్ట్ర ప్రజలను శోక సముద్రంలో నింపివేసింది. కుటుంబ సభ్యులకే కాదు, దళిత జాతికి ఆయన లేని లోటు పూడ్చడం చాలా కష్టం. నేను 2009 నుంచి మరి వారితో పాటు శాసనసభ్యునిగా మరి ఉండడం జరిగింది. వెనుకబడిన వర్గాల వారికి, పేద బడుగు బలహీన వర్గాల వారి కష్టాలను గురించి పోరాటం చేసిన వ్యక్తి, వారి కష్టాలను క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా ఈ యొక్క జిల్లాను మరి ముందుండి నడిపించిన వ్యక్తి. మరి ఈరోజు ఆయన మరణం నిజంగా జీర్ణించుకోలేనిది. భగవంతుడు మరి ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూర్చారని వారి యొక్క కుటుంబానికి నా తరఫున, సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రగాఢమైన సానుభూతి తెలుపుతూ, ఎందుకంటే ఆయన సంతనూతలపాడు నియోజకవర్గానికి శాసనసభ్యునిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. మరి వారి ప్రజలందరి తరఫున కుటుంబానికి ప్రగాఢమైన దళిత వర్గాలు ఈ జిల్లాలో కోల్పోవడం జరిగింది. యువజన కాంగ్రెస్ నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్యులుగా కూడా జీవి శేష్ గారు పనిచేయడం జరిగింది. ఈ జిల్లా అభివృద్ధికి, అలాగే ప్రత్యేకించి సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. మరి మరొకసారి ఆయన మృతికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ, అందరికి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి శేషు గారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా పర్యటించడం చాలా వరకు కూడా ఇప్పుడు కూడా చూస్తుంటాం. చాలా వరకు ఆయన చేసినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఉన్నాయి. ఆయన లేనటువంటి లోటు ఈరోజు దళితులకే కాక కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా తీరినటువంటి లోటుని మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ సందర్భంగా వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా మా తరపున, మా కుటుంబ తరపున కాంగ్రెస్ పార్టీ తరపున, నెల్లూరు జిల్లా తరపున కూడా వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. మరణం నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరికి తీవ్ర లోటు చేసేది. వాళ్ళ కుమారుడు రాజుమల్ నేను గత 2 సంవత్సరాలుగా మంచి స్నేహితులుగా ఉన్నాం. గత నెల రోజుల క్రితం గారు వాళ్ళ ఇంటికి వచ్చి చాలా ఎంతో ఆప్యాయతగా పలకరించి, మీరు ముందుకెళ్ళండి, యువకులుగా మీరు ముందుకెళ్ళండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బతుకుద్దని చెప్పని మా అందరి గారు ఒక నమ్మకం కలిగించిన నేత జీవి శేషు గారు. ఆయన మా అందరి మధ్యగా లేకుండా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మశాంతికి చేరుకోవాలని చెప్పని వాళ్ళ కుటుంబం గారు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. సాధికారిక సమితి ప్రెసిడెంట్. ఈ జిల్లాకి 15 సంవత్సరాలు ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. రామయ్య గారి కాడి నుంచి శేషు గారు, తర్వాత మన శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతకి ఎంతగానో కృషి చేశాం. జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటే జిల్లా పరిషత్ని ఓ బీసీ లీడర్ని పెట్టి జిల్లా పరిషత్ కాంగ్రెస్ తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. ఆ కృషి మరులేంది. మరి మంత్రిగా, శాసనసభ్యుడిగా మరి సార్ చెప్పినట్టు పాజిటివ్ థింకింగ్, ఎప్పుడు మనిషి నెగిటివ్ థింకింగ్ లేకుండా, మనసులో చెడు ఆలోచన లేకుండా మంచి ఆలోచనలు చేస్తూ పాజిటివ్గా ముందుకు పోవడానికి పార్టీ కానీ అది కానీ నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి. ఇవాళ కూడా అనేక రకాల ఇబ్బందుల సమస్యలున్నా
కాంగ్రెస్ పార్టీని కనిపెట్టుకున్న కుటుంబం, మరి కొడుకు కూడా మరి డాక్టర్గా, ఫిజియోథెరపీ డాక్టర్గా మరి గుంటూరు చదవటం, ఆ కుర్రోడు జిల్లా విభజన కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉండటం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. శేషు గారు గొప్ప నాయకుడు, మరి మాజీ మంత్రిగా ఆయన ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అందరికీ సుపరిచితుడు. దళిత జాతి ఒక ముఖ్యమైన నాయకుడిని ఈ రోజున కోల్పోయింది. ఇది ఒంగోలుకే కాదు, మొత్తం ముఖ్యంగా ఈ కోస్టల్ జిల్లాలో ఉన్న దళితులందరికీ కూడా ఒక ఆశానిపాతం లాంటిది. ఆయన కుటుంబానికి ఆ దేవుడు ఆదరణ కలగజేయాలని తెలియజేస్తున్నాను. ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై వాకర్స్ సౌకర్యార్థం ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ వెస్ట్ జోన్ సభ్యులు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. వారి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. వ్యాపారవేత్తలు సిద్ధా సుధీర్, సిద్ధా సురేష్ల సౌజన్యంతో రంగారాయుడు చెరువు కట్ట మీద ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ సభ్యులు దామచర్ల జనార్దన్ మొక్కలు నాటారు. నగరంలోని పార్కులలో ప్రజల ఆహ్లాదం కోసం సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఇంజనీర్ దాసరి శ్రీనివాసరావు, ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బెల్లం వెంకట సుబ్బారావు, వెంకట బాలాజీ, ఐటీసీ ప్రభాకర్, మేదరమిట్ల వెంకటేశ్వర్లు, స్నేహ ఎలక్ట్రానిక్ సుబ్బయ్య, బజాజ్ అలియాన్స్ సుబ్బు, లగడపాటి శ్రీను, కొత్తకోట వెంకట్రావు, మట్టుపల్లి కుమార్, దొడ్ల రమణ, సూదనగుంట కిషోర్, కృష్ణసాయి మురళి, గుడిపూడి శ్రీనివాసరావు, ఫైనాన్స్ వెంకట్రావు, జాస్టి శివ, చిలవరపు వెంకటేష్, మేదరమిట్ల బలరాం, చిన్నారి, భాష, నల్లూరి హనుమంతరావు, బొగ్గు వెంకటేష్, గడ్డం మనోజ్, పంగులూరి ప్రసాద్, అన్వేష్, దుద్దుకూరి రాంబాబు, పెసల కుమార్, తాడిపత్రి ఏఎంసీ చైర్మన్ రాజశేఖర్ నాయుడు, షుగర్ శ్రీనివాసరావు, వాసుబాబు, వెంకట్రామిరెడ్డి, పాలేరు రామాంజనేయులు, సిరిగిరి రంగారావు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రంగారాయుడు చెరువు పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొక్కలు మనకి రాజమండ్రి దగ్గర కడియం దగ్గర నుంచి కూడా స్పాన్సర్లు వాళ్ళు తీసుకురావటం, అవన్నీ కూడా మొత్తం మీద ఒక 170 చెట్లు వరకు చుట్టూరు కట్ట చుట్టూరు కూడా వేసే పరిస్థితి ఈరోజు రావటం, ఈరోజు మమ్మల్ని కూడా పిలిచి మేము కూడా భాగస్వాములు అవ్వటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రంగారాయుడు చెరువు కూడా మనం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వాకర్స్ క్లబ్ కానీ లేకపోతే వీళ్ళు బాగా సీరియస్గా బాగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గాంధీ పార్క్ను కూడా ఓపెన్ చేసాం, గాంధీ పార్క్లో కూడా ఒక స్క్రీన్ పెట్టాం. ఎందుకంటే ఏదైనా కూడా పబ్లిక్ ఇబ్బంది రాకూడదనే అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ వర్షం పడ్డప్పుడు షెల్టర్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ, ఇక్కడ వైఫై కూడా భవిష్యత్తులో ఇక్కడ కూర్చునే వాళ్ళకు కూడా నెట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడానికి కూడా అవి కూడా చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఎన్నో చేస్తూ ఉన్నాం. వీళ్ళు వాకర్స్ క్లబ్ వాళ్ళు కూడా వాళ్ళ మంచి మనసుతోటి వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒంగోలులో కూడా ప్రతి వాళ్ళు కూడా ఈరోజు 14 పార్కులు ఉంటే 14 పార్కులను కూడా ఆధునీకరణ చేసాం. ఉండేదానికి కూడా ఒక 50 లక్షలు, ₹1 కోటి పెట్టేసి పార్కుల్లో ఎవరు కూడా ముసలి వాళ్ళు కానీ
ఇళ్లలో ఎక్కువ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కానీ ఎక్కువసేపు ఆడ ఇంట్లో ఉండలేరు కాబట్టి ఈవినింగ్ రిలాక్స్ అవ్వడానికి బయటకు వచ్చేటట్టుగా ఈవినింగ్ వాకింగ్ చేసేటట్టుగా పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇంకా ఏరియాలో ఎక్కడైతే ఖాళీ స్పేస్ ఉందో అక్కడ కూడా పార్కులు రెడీ చేస్తాం. తప్పకుండా కూడా పట్టణంలో మార్పు తీసుకురావాలనేదే మన ఉద్దేశం. దాన్ని పూర్తిగా మా వాళ్ళ సహకారంతో పూర్తిగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మెయిన్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ మెయిన్ సమస్య ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మళ్ళా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ డౌన్కి వచ్చింది. మనకి 0.2 TMC ఉంటే 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిండుతుంది. అది పోయినసారి ఏమైందంటే 0.08 వరకే మనం చేయటం జరిగింది. ఈరోజు మళ్ళా నెక్స్ట్ మంత్ 15th దాకా మనకు వచ్చే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈరోజు 4 రోజులకి చేసాం. మనకు ఒక పక్కేమో ఏడుగుండ్లపాడు నుంచి ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని 40 కోట్లు పెట్టేసి అది కూడా పైప్ లైన్ టెండర్లకు కూడా పిలిచాం. అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు మనకి అమృత్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 108 కోట్లు మనకి మళ్ళా మన శాంక్షన్ అవ్వటం జరిగింది. దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 65 కోట్లు మనకి ఏడుగుండ్లపాడు నుంచి గుళ్ళకమ్మకు కూడా వేయటానికి దాన్ని కూడా పర్మిషన్ అడిగి అవన్నీ కూడా మాట్లాడేసి వచ్చాం. అది కానీ పూర్తి అయిపోయిందంటే మనకి గుళ్ళకమ్మ నుంచి డైరెక్ట్గా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అని పైప్ లైన్ వేసుకోగలిగితే మన ఒంగోలులో డైలీ ఇవ్వడానికి వాటరు మనకి ఇబ్బంది లేకుండా పోద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతానికి మాత్రం మనం 50% ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. ఇంకో 50% కూడా అప్రూవల్ అయిపోయింది అంటే ఒంగోలులో ఇంకా డైలీ ఇస్తాం. ఇంకెక్కడ కూడా చివరి వాళ్ళకు కూడా హౌసెస్ వాళ్ళకు కూడా వాటర్ రావడానికి కనెక్షన్స్ కూడా ఇస్తాం. అది కూడా ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి పైప్ లైన్స్ దూరం అవటం వల్ల లాంగ్ అవటం వల్ల చివరి వాళ్ళకి వాటర్ రావట్లా. మేము ఇప్పుడు డివిజన్స్ తిరుగుతున్నాం కాబట్టి మాకు అక్కడ ఉండే కంప్లైంట్స్ అవి కూడా జనార్దన్ గారు చెప్పినట్టుగా జనార్దన్ వచ్చిన తర్వాత ఒంగోలులో చాలా మార్పులు తీసుకొచ్చారు. అనుకున్న ఏదైతే కమిట్మెంట్ ఇచ్చున్నారో గతంలో దాని ప్రకారం 1 by 1 చేసుకుంటూ ఒంగోలుకి జనార్దన్ గారి టైంలో ప్రతిరోజు నీళ్లు వచ్చే కార్యక్రమాన్ని మాత్రం చాలా కృషి చేసైనా సరే దాన్ని మాత్రం సాధించాలని కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఒంగోలుకి నీటి ఇబ్బంది ఉంది కాబట్టి ఆ నీటి ఇబ్బంది మీద చాలా సీరియస్గా చేస్తున్నారు. అది కంప్లీట్ కావాలని కోరుకుంటూ ఇదే విధంగా కట్ట మీద మేము నాటిన ఈ కార్యక్రమానికి మేము అడంగానే వచ్చేసి మా కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగేదానికి సహకరించినందుకు ఆయనకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కట్ట మీద మాకు కావాల్సిన చిన్న సదుపాయాలు ఉన్నాయి. కట్ట మీద చుట్టూతో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ బేస్ చేసుకొని 4 ట్యాపులు కనుక అక్కడక్కడ కనుక పెట్టేస్తే మేము ఈ మొక్కలను సంరక్షించడానికి మాకు బాగా అవకాశం ఉంటుంది. మేము దగ్గరుండి ఈ విధంగా ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినందుకు వాటిని పెంచి పెద్ద చేసేంత వరకు కూడా దామచర్ల జనార్దన్ గారి తరఫున మేము ఆ మొక్కలను పోషించి పెద్ద చేసే బాధ్యత మేము తీసుకుంటామని మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము తెలియదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే విషయంలో జిల్లా అధికార యంత్రాంగం నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టే విధానాలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఇతర జిల్లాల్లో 1,00,000 నుండి 1,50,000 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వగా జిల్లాలో కేవలం 2,000 మందికి మాత్రమే కార్డులు ఇచ్చారని అన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు పెంట్యాల హనుమంతరావు, కౌలు రైతులు పాల్గొన్నారు. పత్రం ఉండాలనేది గతంలో ఉండేది కాబట్టి అది ఉన్నందువల్ల చట్టం అమలు కాలేదు కాబట్టి ఈసారి తెచ్చే చట్టం భూ యజమాని ప్రమేయం లేకుండా, భూ యజమాని అంగీకారం లేకుండా గవర్నమెంట్ వారే, రెవెన్యూ వాళ్ళే గ్రామాల్లోకి వచ్చి కౌలుదారుల్ని వాళ్లే గుర్తించి భూ యజమాని అంగీకారం కానీ ఆయన అనుమతి లేకుండా, ఆయన పాస్ పుస్తకం జిరాక్స్ లేకుండా విఆర్ఓ కానీ సర్వేయర్ కానీ లేకపోతే ఇతర రెవెన్యూ అధికారులు మన గ్రామంలోకి వచ్చి ఈ కౌలుదారులందరినీ ఒకసారి పిలిపించి ఈయన ఫలానా చేంజ్ చేస్తున్నారో లేదని చెప్పని పక్క వాళ్ళని అడిగి ఇది చాలా దుర్మార్గం అని మేము సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం. హెచ్చరించడమే కాదు, ఇవాళ మీరు ఇచ్చిన జీవో ఏంటి? భూ యజమానికి కౌలు రైతుకు సంబంధం ఏమిటి? ఎందుకని జీవో ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జీవో వచ్చిందా? మీ క్యాబినెట్కి తెలియకుండా వచ్చిందా? మీ జిల్లా ఎమ్మెల్యేలకు తెలియదా? మన జిల్లా ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు, జిల్లా మినిస్టర్కి కూడా తెలుసు. కౌలు రైతులకు ఎక్కడైనా ఏ మండలంలో అయినా
కార్డు ఇచ్చారా? మీరు కార్డు ఇవ్వకుండా రుణం ఇస్తారా? బ్యాంకు వాళ్ళు కార్డు ఇవ్వకుండా ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వటం లేదని కలెక్టర్ గారికి తెలియదా? జిల్లా మినిస్టర్కి తెలియదా? ఎమ్మెల్యేలకు తెలియదా? జిల్లాకు చెందిన టీడీపీ నాయకురాలు టి రమాదేవి మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరులోని మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి రమాదేవితో ప్రమాణ స్వీకారం చేయించారు. సత్యనిస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాలు ప్రజల సమస్యలకు మార్గదర్శకాలని భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమైక్యత కేంద్రం నాయకులు అన్నారు. ఎంసీఏ భవన్లో కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్లు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రం నాయకులు సిహెచ్ మధుసూదన్ రావు, కె వెంకటేశ్వర్లు, భారత చైనా మిత్రమండలి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్వకేట్ గల్లా గాంధీ, ఓపీడీఆర్ నాయకులు అడ్వకేట్ నరసింహారెడ్డి, ఏపీటీఎఫ్ నాయకులు ఎం రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన కొనియాడడం జరిగింది. అదేవిధంగా వీరి సాహిత్యంలో అంటే వాళ్ళ నిర్మాణం కానీ ఒకళ్ళు సిద్ధాంతపరం నిర్మాణంలో నిష్ణాతులై పార్టీలో అంటే వీళ్ళిద్దరు కలిసి ఒకే సంవత్సరంలో పార్టీలో చేరినారు. 1937 సంవత్సరంలో పార్టీలో చేరినటువంటి 10 సంవత్సరాలకే తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకమైన పాత్ర నిర్వహించిన తెలుగు వ్యక్తులుగా అంటే ఇవాళ సుదీర్ఘ అనుభవం మనకు ఉంటుంది. సపోజ్ నాకే ఉంటుంది అనుకోండి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసినంటే అంటే వాళ్ళు దోచుకోవడం కాదు, వాళ్ళు చేరిన వెంటనే కీలక పాత్ర పోషిస్తున్నాను. ఇది ఎందుకు చెప్పానంటే నేను ఇక్కడ మాట్లాడటానికి, నేను పంచుకోబోయే భావజాలానికి ఎంతవరకు సంబంధం ఉన్నదో విద్యలో ఆలోచించుకోగలను. మిత్రులారా, తరిమల నాగిరెడ్డి కానీ దేవులపల్లి వెంకటేశ్వర గారిని వారి జననము ఎలా జరిగిందో తెలుసుకోవాలి. మామూలు సామాన్య కుటుంబాలకు కాకుండా స్థిరమైనటువంటి ఆదాయ వనరులు కలిగినటువంటి కుటుంబాలకు వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళు ఉదాత్తంగా పెంచుకోవాల్సిన దశలో వాళ్ళ స్థాయిని పెంచుకోకుండా సామాన్య ప్రజానికం కోసం కావలసినటువంటి విద్యా విధానం ఎలా ఉండాలి, ప్రజాతంత్ర విధానాలు ఎలా రూపొందించుకోవాలి అన్న భావజాలం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పించుకునే ధోరణిపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని అన్నారు. రాజ్యసభలో చర్చ చేయకుండా అడ్డుకుందని ఆరోపించారు. జిల్లాల అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా అవసరమని అన్నారు. ఈ నిరసనలో సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు, పివిఆర్ చౌదరి, సిహెచ్ సుబ్బారావు, ఎస్కే మస్తాన్వలి, కె వెంకటేశ్వర్లు, బి చంద్రశేఖర్, ఎస్డి సర్దార్, సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, జి రమేష్, బి వెంకట్రావు, ఎస్డి హుస్సేన్, డి వెంకట సుబ్బయ్య, కె రమాదేవి, సిహెచ్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అనధికార తీర్మానం ప్రవేశపెడితే రాజ్యసభలో ఈ అనధికార తీర్మానం పాస్ కాకుండా బీజేపీ అడ్డుకున్నది. ఏదో ఒక రకంగా కుంటి సాకులు చెప్పి ఆంధ్రాకి మొండి చూపు చెప్పే బీజేపీ వైఖరిని వామపక్షాలు నిరసిస్తూ ఉన్నాయి. ఈరోజు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రత్యేక హోదా రాందే ఆంధ్రప్రదేశ్ వెనకబడ్డ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయ్యే పరిస్థితే లేదు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, మధ్యలో ప్రకాశం జిల్లా పూర్తిగా వెనకబడిపోయింది. 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాలు వెనకబడిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలతో పాటుగా ఇచ్చే నిధుల్ని ఆంధ్రాకి ఇస్తే అభివృద్ధి అయ్యే అవకాశం లేదు. విద్యా సంస్థలు రావు, వైద్య సంస్థలు రావు, ప్రభుత్వ రంగ సంస్థలు అంతకంటే రావు. ఇవన్నీ జరగాలంటే ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా సందర్భంగా ఏదైతే ప్రత్యేక హోదాని 5 సంవత్సరాలు ప్రకటిస్తామని చెప్పినటువంటి మన్మోహన్ సింగ్ వాగ్దానం కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులైనటువంటి వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ గారు 5 సంవత్సరాలు కాదు మీకు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్ర కల్పిస్తామని చెప్పడమే కాకుండా 2014 సార్వత్రిక ఎన్నికల్లో మరి వెంకయ్య నాయుడు గారు కృషి ఫలితంగానే మాకు 10 సంవత్సరాలు హోదా వస్తుందని చెప్పి
ఊరూరా వాదన కొడుతూ తిరిగినటువంటి బీజేపీ ఈరోజు తీరా పార్లమెంట్లో 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టబోయిన సందర్భంగా మరి రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రత్యేక హోదా కావాలని బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని ఆ ఎంపీ గారు ఏదో మెసేజ్ భ్రూణ హత్యలు నివారించి ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జన విజ్ఞాన వేదిక నాయకులు ఏవి పుల్లారావు అన్నారు. స్వాతంత్ర సమరయోధురాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ 4వ వర్ధంతి సభలో ఆయన ప్రసంగించారు. నాగార్జున డిగ్రీ కాలేజీలో ఐద్వా ఆధ్వర్యంలో లక్ష్మీ సెహగల్ వర్ధంతి సభను నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చాపల శాంతకుమారి, ఐద్వా నాయకురాలు కె రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశించి మనం తెలుసుకోవాల్సింది అనగా మనకు సాక్షాత్కారం తీసుకున్నాను. అంటే మన హిస్టరీ అనేది మనకు ఎంతో ముఖ్యము. మన పెద్దలు మన కోసం ఏ విధంగా పోరాడినారు, స్వాతంత్ర సమరయోధం అనేది ఎలా జరిగింది, మనకు స్వాతంత్రం అనేది ఎలా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఉన్నాము అంటే వాళ్ళు ఎంతో కష్టపడి మన కోసం పోరాడి ఈ స్వాతంత్రం సంపాదించడం వల్లనే మనము ఈ పొజిషన్లో అనేది మనం ఉన్నాము. స్వాతంత్ర సమరయోధురాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గారి 4వ వర్ధంతి సభను ఈరోజు నాగార్జున కాలేజీలో సదస్సు నిర్వహించడం జరుగుతోంది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఈరోజు ఆడపిల్లల్ని భ్రూణ హత్యల్ని నివారిద్దాం, ఆడపిల్లల్ని కాపాడుకుందాం, ఈ అంశం మీద సదస్సు జరుగుతూ ఉంది. ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు ఎస్కే మెహబూబ్ జాన్ రచించిన పున్నమి పూలు బాలగేయాలనే పుస్తకాన్ని చిన్నారి ఫాతిమా నస్రీన్ ఆవిష్కరించారు. అందుకు ముందు మనం ఈ మధ్య పేపర్లు వేస్తారు, అందమైన నగరము అందరి బాధ్యత, ఇది ప్రతి పౌరుని యొక్క బాధ్యత. అందరూ దీనికోసం పాల్గొనాలి, మన నగరాన్ని సుందర నగరంగా ఉంచుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలి? ఇందాక అబ్బాయి ఈశ్వరుడు చెప్పారు, అట్లా ఇందాక కాగితాలు వేసారు, అట్లా అయితే పెట్టేశారు. అందువల్ల ఏం చేస్తున్నారంటే ముందు అందుకని ఈ కార్యక్రమం పెట్టి ఎందుకంటే మనం ముందు మన నగరాన్ని, మన గ్రామాన్ని, మన వీధుల్ని, మన గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకి. అది ఎందుకంటే మనలో ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణ లేదు. ఆ క్రమశిక్షణతోనే రాష్ట్ర నూతన డీజీపీగా ఒంగోలుకు చెందిన నండూరి సాంబశివరావు బాధ్యతలను స్వీకరించారు. ఇంటర్ వరకు ఒంగోలులోనే విద్యనభ్యసించిన ఆయన 1984లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. డీజీపీగా సాంబశివరావు నియామకం పట్ల జిల్లాకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. సత్యనిస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యనిస్కి తిరిగి స్వాగతం. బహుజన రచయితల వేదిక, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి, ముస్లిం చైతన్య వేదిక ఆధ్వర్యంలో బాబ్రీ విధ్వంసం అనంతరం తెలుగు ముస్లిం అస్తిత్వ సాహిత్యంపై రాష్ట్ర స్థాయి సాహితీ సదస్సు నిర్వహించారు. సివిఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన ఈ సమావేశానికి బహుజన రచయితల వేదిక సలహాదారు బి పరంజ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్, సంపాదకులు డానీ, ప్రముఖ చరిత్ర పరిశోధకులు సయ్యద్ నజీర్ అహ్మద్, యాకూబ్, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎండి అయూబ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. సమన్వయకర్త డాక్టర్ నోకుతోటి రవికుమార్, కన్వీనర్ నబీకే ఖాన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముస్లింలు ఉద్దేశించి రాస్తే ఇర్ఫాన్ అనే కవి తాను ముస్లింగా సమాజాన్ని అడ్రస్ చేశారు. నిజానికి అల్లామా ఇక్బాల్ రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి ఏమిటంటే చిట్ట చివరి
ముస్లిం ఎంపైర్లు, ముస్లిం రాజ్యాలు, మొఘల్ ఎంపైర్, ఆటోమన్ ఎంపైర్ రెండు కూడా కుప్పకూలిపోయింది. ప్రపంచ ముస్లింలకి పుణ్యక్షేత్రాలను తగిన మక్కా మదీనాలు కూడా బ్రిటిష్ వాళ్ళ కైవసం అయిపోయిన దశలో ముస్లిం సమాజం యొక్క మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన. అటువంటి పరిస్థితుల్లో అయినా బాబ్రీ నుంచి దాద్రి వరకు ముస్లిం సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ముస్లిం సమాజం అన్ని విషయాల్లోనూ వివక్షకి, వెనుకబాటుతనానికి గురి అవుతుందంటే దానికి ఖచ్చితమైనటువంటి కారణాలు ఈ దేశంలో పాలకులుగా ఉన్నటువంటి వారు తప్పితే మరొకరు కాదు. మిత్రులారా, మొన్నటికి మొన్న మొహమ్మద్ అఖ్లాక్ విషయంలో మరి ఎంత దారుణం జరిగిందో. శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ నెల 25న ఒంగోలులో పర్యటిస్తారని మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. ఉదయం 10 గంటలకు డైరీలో జరిగే తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మాగుంట ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. సాయంత్రం 4 గంటలకు ఒంగోలులో జరిగే వివిధ కార్యక్రమాలలో మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొంటారని మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 4వ తేదీన జరిగే చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మజుందర్ సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల మంది కార్మికులు ఉన్నారని, వారందరూ చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనుక కనీస వేతనం 18,000 అందించాలని డిమాండ్ చేశారు. కనుక చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు వర్తించే షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కార్మికులకి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, కార్మిక శాఖ తనిఖీలు చేయాలని, కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని, అన్ని కార్మిక శాఖ అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి కోరుతూ ఆగస్టు 4వ తేదీన చెలో కలెక్టరేట్కి జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా తరలి రావాలని చెప్పేసి సిఐటి ప్రకాశం జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం. సిఐటి జిల్లా వ్యాప్త కార్యక్రమాన్ని తీసుకున్నాం. జిల్లాలో పెట్రోల్ బంకులు కానీ, హోటల్ రెస్టారెంట్లు, ఇటుకబట్టి పరిశ్రమలు, పలకలు, ఇట్లా అనేక స్పిన్నింగ్ మిల్, ఇట్లా అనేక రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి చాలా తక్కువ వేతనాలు 5,000 రూపాయల నుంచి 6,000-7,000 రూపాయలు మాత్రమే జిల్లాలో అమలు జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా కనీస వేతనం అమలు జరగట్లేదు. అందుకని కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి ఆగస్టు 4వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించే టీటీడీసీ కేంద్రం మరమ్మతులకు సెర్ఫ్ నిధులు మంజూరు చేసినట్లు డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి తెలిపారు. ట్రైనింగ్కు వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు. బాత్రూములు, విశ్రాంతి భవనాలు, మీటింగ్ హాల్స్ ఆధునీకరిస్తున్నట్లు డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి తెలిపారు. డిఆర్డీఏ వెలుగులో ఉండే ఈ టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్ సుమారు 20 సంవత్సరాలకు ముందు దీన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఇంతవరకు పెయింట్ కానీ ఇక్కడ ఉండే సాయిల్లో అంతా కూడా కిటికీలు అయితే చెక్కలంతా కూడా చెదులు తినేసి అవన్నీ కూడా పోతూ ఉన్నాయి. మరియు పెయింట్ కూడా లేకుండా ఇక్కడైతే ఎవరైతే లేడీస్ వచ్చినప్పుడు బాత్రూమ్స్ అన్నీ కూడా కొలాప్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, పాడుపడిపోయిన స్థితిలో ఉంటాయి. మేము ఈ విషయాన్ని మనం సిఇఓ సర్ఫ్ ద్వారా వారికి దృష్టి తీసుకొస్తే వారు ఈ మధ్యలో కాలంలో రిపేర్ చేసుకోవాల్సిందిగా కొంచెం మనం అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో జిల్లాలో ఈ నెల 25వ తేదీన టెలికాం వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ చంద్రసేన తెలియజేశారు. చీరాల పరిధిలోని వారికి ఉదయం 11 గంటలకు వేటపాలెం టెలిఫోన్ ఎక్స్చేంజ్లో, కందుకూరు డివిజన్ పరిధిలోని వారికి ఉదయం 11 గంటలకు కందుకూరు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో, మార్కాపురం డివిజన్ పరిధిలోని వారికి ఉదయం 11 గంటలకు పొదిలి ఎక్స్చేంజ్లో జరుగుతాయని తెలిపారు.
అలాగే ఒంగోలు అర్బన్ రూరల్ పరిధిలోని వారికి ఒంగోలులో ఎర్రన దూరసంచార భవన్లో సాయంత్రం 4 గంటలకు వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు చంద్రసేన తెలిపారు. కావున వినియోగదారులు వారి సమస్యలను పరిష్కరించుకోవాలని BSNL జనరల్ మేనేజర్ చంద్రసేన తెలియజేశారు. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు 50వ డివిజన్లో మాజీ మంత్రి బాలినేని ఆధ్వర్యంలో గడప గడపకు వైకాపా. పార్టీ కార్యకర్తలు ప్రజలే పార్టీకి కొండంత అండని భరోసా. నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు జీవి శేషు కొనియాడిన PCC చీఫ్ రఘువీరారెడ్డి మరియు పలువురు నాయకులు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. ప్రజల ఆహ్లాదం కోసం పార్కుల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ. సత్యనిసులో నేటి మాట. మనం ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని మార్చాలని ఆశించకూడదు. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే చెప్పులు వేసుకోవాలి కానీ వీధంతా తివాచిపరచలేం కదా. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.